ఆవేదన పడుతున్నాం. సార్కి ఏమీ కాకూడదు. అన్నయ్యకు కోపం వస్తుందా? కానీ ఇలాంటి సమయంలోనే కదమ్మా మనం వాళ్ళకి సాయం చేయాలి. ఇప్పుడు కూడా మనకెందుకులే అనుకుంటే ఎలాగమ్మా? ఇంత చిన్న వయసులో దేవుడు నీకెంత మంచి బుద్ధిచ్చాడు దివ్య. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయాలని నేను చెప్పిన మాటని నువ్వు గుర్తుపెట్టుకున్నావు. ఎప్పుడూ ఇలాగే ఉండాలమ్మా. జీవితాంతం నీకు ఈ మంచితనమే ఉండాలి. అదే మనల్ని కాపాడుతుంది. అన్నోన్ నంబర్. హలో, హలో, హూ ఇస్ దిస్? మాట్లాడండి. అందుకే వెళ్ళాలి. ఆ ఫ్యామిలీని ఓదార్చి సపోర్ట్గా ఉన్నావని చెప్పాలి. ఐఎమ్ సారీ మామ్. ఆ ఏడుపులు పెడబబ్బలు నా వల్ల కాదు. అదేంటి బేబీ, నువ్వు ఆ ఇంటికి కావాల్సిన కోడలివి. ఆ ఫ్యామిలీకి ఆసరాగా ఉండాలి, అండగా నిలబడాలి. మీ అక్క అదే చేసింది, నువ్వు అదే చెయ్యాలి. ఆ పని నువ్వు చెయ్యి మామ్. నేను జైని వెతికే పని చూస్తాను. ఈ కొత్త నెంబర్ ఎవరిది? హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, నేను రాజా, ఇళయరాజా, ఏసీపీ ఇళయరాజా మాట్లాడుతున్నాను. ఓ, చెప్పండి. మేడం, ఒక 5 minutes మీ అపాయింట్మెంట్ కావాలి. మీ ఇంటికి వస్తున్నాను. నేను జై వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. మేడం, జస్ట్ 5 minutes. మీ అల్లుడు జై కేసు గురించి మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ. మేడం, మీ డాటర్ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా? ఉంది. అక్కడే ఉండమని చెప్పండి. తనతో కూడా మాట్లాడాలి. ఓకే అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. వదినా, అది నా ఫోను. నీ ఫోనే వదినా. నువ్వు లేవని లిఫ్ట్ చేయబోయాను. నేను వచ్చాను కదా, ఇలా ఇవ్వండి. ఏంటిది, ఫోన్ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది? బామ్మగారికి ఉందిగా, ఆవిడకి చెప్తాను. చెప్పు. ఇప్పటికే మనవడు కనిపించలేదని గుండెని అరచేతులు పెట్టుకుని బిక్కుబిక్కుమంటోంది. నువ్వు చెప్పగానే ఆ గుండె టపుక్కుమని ఆగిపోతుంది. ప్రశ్నించేలోపు పాడెక్కేస్తుంది. ఏం మాట్లాడుతుంది తను? భార్యాభర్త కలిసి ఏదో పెద్ద ప్లానే చేస్తున్నారు. అది జైకి సంబంధించింది కాదు కదా? ఎంక్వైరీ చేయాలంటే మంచి ఊపు ఉండాలి. మంచి ఊపు ఉండాలంటే మంచి సాంగ్ ప్లే చేసుకోవాలి. మధ్య మధ్యలో చమ్ 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 అని వస్తుంది కోరస్, అది నువ్వే చెప్పాలి. ఓకే సార్. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం. ఇంకా దా చెప్పు. చమ్ చమ్ చెప్పురా. అలాగే సార్. చమ్ 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 చమ్.
పిల్లలకు స్కూల్లో సీట్ ఇప్పించారు. ఆ తర్వాతి రోజు వాళ్ళను స్కూల్లో డ్రాప్ చేశారు. ఆ తర్వాత ఆ పిల్లలు జే ఇంటికి వెళ్లారు. నెక్స్ట్ డే జై మిస్ అయ్యారు. పర్ఫెక్ట్ గా చెప్పావు ప్రకాష్. సూపర్. డైలాగ్ బాగానే డెలివరీ చేశావు. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిందంతా నిజమే సార్, కానీ మా సార్ కనిపించకుండా పోవడానికి ఆవిడకు సంబంధం ఏంటి సార్? అది కనుక్కోడానికే ఇక్కడికి వచ్చాను. దారి చూపిస్తావా ఆవిడింటికి? కానీ సార్ ఆవిడ మీరు అనుకున్నట్టు చారే, నీకు చాదస్తం ఎక్కువ అని నాకు బాగా తెలుసు. నేను నిన్ను ఎంక్వైరీ చేయాలి కానీ నువ్వు నన్ను ఎంక్వైరీ చేయకూడదు. దారి చూపించు. అమ్మ చెల్లి వెళ్ళారు. ఓ, ఓదార్పు యాత్ర. ఫైన్, ఓకే, థ్యాంక్ యూ అభిరామ్. మళ్ళీ కలుద్దాం. చారి గారు, నేను జై ఇంటికి వెళ్ళి అక్కడే జానకిదేవి గారిని ఇంటరాగేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఆ, ప్రకాష్ సార్. వెళదామా? ఎస్ సార్. జగడ 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 చం చం చం. చేసేస్తాం, రగడ 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 చం చం చం. ఏమండి, వెంటనే మీరు కూడా జైసార్ ఇంటికి వెళ్ళండి. అక్కడ వదిన గారికి ఏ ఇబ్బంది లేకుండా చూడండి. ఇప్పుడే వెళ్తాను మీనాక్షి. ఈ ఇంటికి నేను చాలా సార్లు వచ్చాను. ఎప్పుడొచ్చా అమ్మా? అది అదే నాకు గుర్తు రావట్లేదు. ఈ ఇల్లు, ఈ ఇంట్లో మనుషులు నాకు తెలిసినట్టు, నాకు బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మో, మంగొచ్చిందేంటి? ఇంట్లో ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? దివ్య, జానకి, ఇలా వచ్చారేంటి? అలా పదండి 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 పదండి, రండి. ఆ పెద్ద ఆవిడ్ని చూస్తే ఏదైనా గుర్తుకు రావచ్చు. అలాగే ఆవిడ్ని పలకరించినట్టు కూడా ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ మా అమ్మమ్మ దివ్యను చూస్తే తనకు జై గుర్తుకొస్తాడు. జై కనిపించలేదన్న బాధ పెద్దావిడికి పెరిగిపోతుంది. యూ ప్లీజ్. ఇట్స్ ఓకే మేడం. మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వద్దు మేడం. ప్రకాష్ నీకు ఆహా, వద్దు. ఎందుకు? తమరిని
కొన్ని క్వశ్చన్స్ అడగాలి మేడం. ఇప్పుడే అడుగుతున్నారు కదా. ఇది ఇన్వెస్టిగేషన్, అక్కడ జరిగేది ఇంటరాగేషన్. How dare you? బేబీ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సారీ ఏసీపీ గారు. ఇందుకే చెప్పింది మీరు స్టేషన్కి రావాలి మేడం అని. ఇప్పుడు చెప్పేదంతా ఫార్మాలిటీస్. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చాక అసలైన కథ ఏంటో మీరే చూస్తారు. ఆహా, నేనే చూపిస్తాను. ప్రకాష్ సార్. పద. తర్వాత వండుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? అదే నాకు అర్థం కావట్లేదు. బయటంతా వెతికి చూశాను, ఎక్కడా కనిపించలేదు. మిమ్మల్ని ఓదారుద్దామని దివ్య వాళ్ళ అమ్మగారు ఇక్కడికొచ్చారని అభి చెప్పాడు. వాళ్ళని చంద్రిక గారు బయట నిలబెట్టి మాట్లాడారని మీరు చెప్తున్నారు. పైనుంచి చూసినప్పుడు ఉన్నవాళ్ళు కిందకొచ్చి చూసేటప్పటికి లేరంటే చంద్రిక గారు వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్లారంటారా? అదే నేను అనుకుంటున్నాను చారి. చంద్రిక కారు కూడా లేదు. 2 రోజుల నుంచి తను కంగారుగా ఉంది. పొద్దున కూడా తనకు ఫోన్ కాల్ వచ్చింది. అది ప్రసాద్ అన్నయ్య దగ్గర నుంచని నా అనుమానం. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కదండి. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది కూడా. ఈ విషయం ఇందాకే నాకెందుకు చెప్పలేదు కల్పన? ఇప్పటి వరకు వాళ్ళని వెతుకుతూ ఉన్నాను బామ్మగారు. ఇంతలో చారి వచ్చాడు. జరిగిందంతా తనకి చెప్తున్నాను. చంద్రికి ఎందుకు ఇలా చేస్తుంది? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? భగవంతుడా, మమ్మల్ని ఏం చే భర్తలేని ఆడదానివి. నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. పిల్లల భవిష్యత్తు పాడవుతుంది కదమ్మా. పెద్దదాన్ని, అనుభవంతో చెప్తున్నాను. అర్థం చేసుకుని వీలైనంత త్వరగా ఈ ఇంటిని, ఈ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోండమ్మా. ఏం చెయ్యాలి? ఎలా తప్పించుకోవాలి? రమ్మని రమ్మని రామచిలుక పిలుచని ఈ వేళ. ప్రకాష్, వాట్ ఈస్ దిస్? ప్రకాష్, ఏంటి కారు స్టార్ట్ చేశారు? కావాలని వెళ్తుందా లేదా మనం వచ్చామని తెలిసి వెళ్ళిపోతుందా? మనం చేయాలి. ఎలాగైనా ఆ కార్ని పట్టుకోవాలి మనం. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? మీ ఇంటికేనమ్మా. ఇది షార్ట్ కట్. మిస్సింగ్ సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా చారీకి, మీనాక్షికి అస్సలు తెలియకూడదు. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవాలి. మేమేం దొంగలం కాదండి, అలా
ఆ? మేము దొంగతనం చేయలేదు. ఈ అతి తెలివితేటలే మీ కొంపలు ముంచాయి. పిల్లలు పిల్లల్లా ఉండాలి, పెద్ద ఆరిందల్లా మాట్లాడకూడదు. చూడమ్మా, మీ మంచి కోరి చెప్పాను. వింటే వినండి, లేదంటే ఇబ్బందులు పడండి. జైల్లో చిప్పకూడు తింటారో ఎటైనా వెళ్లి హాయిగా ఉంటారో మీ ఇష్టం. ఊరు సెలయేరు నన్ను కన్నా నా వాళ్ళు నా కలలలో నా కలలలో నా కలలలో ప్రకాషు, ఈ ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో తెలియని వైబ్రేషన్. అదేమంటావు? అంటే సార్, ఇది మిస్ అయిన జై గారి ఇల్లు కదా. ఆ జై మిస్ అయితే వైబ్రేషన్ నాకెందుకయ్యా వస్తుంది? వస్తే గిస్సా ఇంట్లో వాళ్ళకి రావాలి గాని. అదేంట చూద్దాం పద. ఈ గాలి కల్పన, ఓసారి చంద్రికకి ఫోన్ చెయ్యి. చాలాసార్లు చేశాను బామ్మగారు, కానీ తను ఎత్తట్లేదు. చంద్రిక గారు ఫోన్ ఎత్తరు, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు. ఏసీపీ సార్ మీరా? కూర్చోండి. అయ్యో బామ్మగారు మీరు కూర్చోండి, పెద్దోళ్ళు నిలబడకూడదు. కూర్చోండి ప్లీజ్. కాఫీ టీ ఏమైనా తాగుతారా సార్? సారీ కల్పన గారు, మేము జై మిస్ అయ్యాడన్న టెన్షన్లో ఉన్నాము. కోర్స్ మీరు కూడా అదే టెన్షన్లో ఉన్నారు. ఈ టెన్షన్ ప్లస్ టెన్షన్ ఎక్కువ అయ్యి ఎక్స్టెన్షన్లో ఈ అతిథి మర్యాదలు అవసరమా అండి? నిన్న మొన్నటి వరకు ఉంది బాబు, ఈ రోజే కనిపించట్లేదు. జై మిస్సింగ్, మంగ ఫోటో మిస్సింగ్. ప్రకాష్ బాగా నోట్ చేసుకో ఈ పాయింట్ని. నోట్ చెయ్యమంటే రాసుకోమని అర్థం. రాసుకో. అంటే సార్, ఆ ఫోటో డ్యామేజ్ అయిందని కొత్త ఫ్రేమ్ కట్టిస్తానని చంద్రిక మేడం తీశారండి. ఎవరు దాచిపెట్టినా ఎక్కడ దాచినా జైని నేను సేఫ్గా తీసుకొస్తాను. ఉంటాను చంద్రిక గారు. పద ప్రకాష్. ఇందాక మీకోసం పోలీసులు వచ్చారు. ఎందుకొచ్చారు వదినా? జై సార్ కనిపించడం లేదు కదొదినా, విచారణ చేయడానికి వచ్చారు. ఇప్పుడు చూడు అమ్మ ఎంత బాధపడుతుందో. సారీ అమ్మా. ఆ ఆంటీ చెప్పినట్టు మనం ఈ ఇల్లు వదిలేసి ఎటైనా వెళ్ళిపోదాం. అదేగా నేను చెప్పాను,
మనం ఇక్కడ ఉండకూడదు. ఉంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. వెళ్ళిపోదామమ్మా. వెళ్ళిపోదామమ్మా. గారి మొబైల్ ఎప్పుడు ఆన్లో ఉండాలి, అప్పుడే మేము ట్యాప్ చేయగలం. బేబీ ఫోన్ ఆన్లోనే ఉంది. ఈ మినిట్ నుంచి నేను చెప్పే వరకు ఆ ఫోన్ ట్యాపింగ్లోనే ఉండాలి. ఎవ్రీథింగ్ నాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఎస్ మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను బేబీ. నాకు తెలియకుండా ఏం చేస్తావో చూస్తాను. ఇదేంటి, బేబీ ఫోన్ ట్యాపింగ్లో పెడదాం అనుకుంటే స్విచ్ ఆఫ్ చేసింది. ఎక్కడికి వెళ్తుంటాను? నిత్య ఎటెళ్ళింది? నన్ను చూసి కావాలని తప్పించుకుందా? తనేం చెయ్యాలనుకుంటుంది ఏం అర్థం కావట్లేదు. రెస్ట్ తీసుకోమంటున్నాను. వద్దు సార్, వాళ్ళ కోసం వెతుకుతాను. వెతకడం వేస్ట్. కంట్రోల్ రూమ్కి వెళ్ళు. ఆ ఏరియాలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయో ఆ ఫుటేజ్లు అన్నీ చూడు. ఆ 2 కార్లు ఎక్కడికి వెళ్ళాయో తెలుస్తుంది. ఓకే సార్. బట్ ఇక్కడ సీసీ కెమెరాలు పెద్దగా లేనట్టున్నాయి. ప్రకాష్, నువ్వేం ఫీల్ అవ్వకు. రేపు పొద్దునే ఆ ఏరియాలో సీసీ కెమెరాస్ అన్ని ఫిట్ చేయిస్తాను, ఓకేనా? ఏడియట్, ఫోన్ బెటా. బట్ ఇక్కడ సీసీ కెమెరాలు పెద్దగా లేనట్టున్నాయి. ప్రకాష్, నువ్వేం ఫీల్ అవ్వకు. రేపు పొద్దునే ఆ ఏరియాలో సీసీ కెమెరాస్ అన్ని ఫిట్ చేయిస్తాను, ఓకేనా? ఏడియట్, ఫోన్ బెటా. జానకి గారిని కూడా అనుమానిస్తున్నారు. అయ్యో, వదిన గారు ఏం చేశారనండి? ఇంటికి వచ్చాక జానకి గారిని నువ్వు కలిశాను అన్నావు కదా, అప్పుడు ఆవిడ ఎలా ఉన్నారు? చాలా కంగారుగా ఉన్నారండి. బాగా భయపడ్డట్టున్నారు. అయినా పోలీసులంటే ఎవరికైనా భయమే కదండి. తప్పు చేసినా చేయకపోయినా దండిస్తారనే భయం ఉంటుంది కదా. ఈ పోలీసులు అలాంటి వారు కాదులే మీనాక్షి. ఎందుకైనా మంచిది, ఒకసారి జానకి గారితో మాట్లాడదాం. అవునండి, వదిన గారికి ధైర్యం చెప్పినట్టు ఉంటుంది. పదండి వెళ్దాం. పద. మీరు మీ ఓరక్షణ. సారీ సార్. మీరందరూ మఫ్తీలో ఉన్నప్పుడు నేను కూడా మఫ్తీలోనే కదా వస్తాను. ఆ మాత్రం గెస్ట్ చేయలేరా? సారీ సార్. సరే, నేను లోపలికి వెళ్తాను. అందరూ జాగ్రత్త. లోపలికి వెళ్తున్నారు, మీరు కూడా జాగ్రత్త సార్. హే ప్రకాష్, థ్యాంక్ యూ సో మచ్.
నేను లోపలికి వెళ్ళి పని చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలో టుయ్యా అని ఫోన్ చేయి. బతుకున్నానో చచ్చిపోయానో నేను నీకు అప్డేట్ ఇస్తాను. సార్ ముందు పని చూడు. ఓకే సార్. ఇంకా ఇంటి నుంచున్నారు, పదండి. అలాగే సార్. అమ్మగారు మీరొచ్చారు, పని మనిషి. ఆహాహా, రాత్రంతా మా నిద్రని చెడగొట్టి నువ్వు ప్రశాంతంగా పడుకున్నావా బొమ్మాలి? వదల బొమ్మాలి, వదలా. చూడు బేబీ, ఇలా ఏదో ఒకటి చెప్పి నువ్వు నన్ను కన్విన్స్ చెయ్యొచ్చు. పోలీసుల్ని చేయలేవు. మర్యాదగా నిజం చెప్పు. జై ఎక్కడున్నాడు? జైని ఏం చేసావు? ఎక్కడ దాచావు? ఐ డోంట్ నో మామ్. నేను కూడా జైనే వెతుకుతున్నాను. ఆ పోలీసులాగే నువ్వు కూడా డౌట్ పడి నన్ను ప్రశ్నలతో వేధించకు. నాకు ఏవీ తెలీదు. అమ్మేమో జెన్యున్, కూతురేమో కన్నింగ్. ఏం చేస్తుందో తెలియకుండా ఏదో చేస్తుంది. అదేంటో కనిపెట్టాలి. ఫోన్ చూస్తే ఏవైనా ఆధారాలు దొరుకుతాయా? తనెవరితో మాట్లాడింది? ఎక్కడికి వెళ్తోంది? తనతో వెళ్తే ఏమైనా తెలియచ్చు. చంద్రిక, ఇలారా. ఎక్కడికి వెళ్తున్నావు? పనుంది. ఏం పని? అబ్బా, ఏదో ఒక పని. వెంటనే వెళ్ళాలి. నాతో చెప్పకూడని పనా? చెప్తే మాత్రం నువ్వేం చేస్తావు? మాకు తెలియకుండా నువ్వేదో చేస్తున్నావని నా అనుమానం. నీకు ఆ పోలీసోళ్లలో అనుమానం వచ్చిందా? జైన మేనలుడు. వాడు కనిపించకపోతే బయటికెళ్ళి ఎత్తకుండా ఇంట్లో కూర్చుని కృష్ణారామ అంటూ నీలా ఉండాలా? అర్జెంటు, పద వెళదాం.
వాళ్ళ గురించి తెలియదు కానీ వదిన గారు మాత్రం చాలా మంచివారు సార్. ఆవిడ చూస్తే మీరు ఇలాగే అంటారు. ఆవిడ ఫోటో ఏమైనా ఉందా? లేదు సార్. పోనీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఇలాంటివి ఏదైనా ఐడి? ఏమీ లేవు సార్. ఏంటి చారి, ఏ ఐడి లేకుండా ఇంటిని అద్దెకి ఎలా ఇచ్చారు? అంటే సార్, ఆవిడికి భర్త లేరు, 2 చిన్నపిల్లలు, గతం మర్చిపోయారని చెప్పారు. అందుకని ఎక్కువ వివరాలు అడగలేదండి, ఆధారాలు తీసుకోలేదు. వాట్? గతం మర్చిపోయిందా? అవును సార్. 7 ఏళ్ల క్రితం తను నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఓ ప్రమాదం జరిగి స్పృహలేని స్థితిలో ఉన్న ఆవిడ్ని ఓ పెద్ద ఆయన చేరదీశాడట. ఆలోచనలు ఒకటే పాతదనుకున్నాను, పేరు కూడా పాతదా? చరకేష్, మీ ఇంట్లో అద్దెకున్న జానకిదేవి గారిని చూసావా? చూశాను సార్. వెరీ గుడ్. చూడడానికి ఎలా ఉంటారు? ఆంటీలాగే ఉంటారు సార్. కన్నప్ప, ఎటువైపు చూసిన ఈ కేసులో మనకి ఏది ప్లస్ పాయింట్ దొరకట్లేదు, అన్ని మనకి యాంటీగానే ఉన్నాయి. ఆ జైని ఎవరు కిడ్నాప్ చేశారో ఏంటో మైండ్ హీట్ ఎక్కుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదా పదా. ఇది నువ్వు చేసి తీరాలి నిత్య. నువ్వు చెయ్యగలవు, నీ వల్లే అవుతుంది. ఇది నువ్వు చేస్తేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది. దేనికి ఎవ్వరికీ భయపడకు, ఎవ్వరు అడ్డుపడినా సరే ఆగకు. నీకు ఎదురొచ్చిన వాళ్లకు నువ్వు డెడ్ ఎండ్ అవ్వాలి తప్ప నీకు వాళ్ళు డెడ్ ఎండ్ అవ్వకూడదు. ఇదొక ఛాలెంజ్గా తీసుకో. లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లంగా తీసుకో. రాలు పూల దండలు, నీదో లోకం నాదో లోకం, నింగి నేల తాకేదెలాగా ప్రియ ప్రియ. ఏదో గుర్తు చేయమని చెప్పాను మీకు. జానకి నిజంగానే ఆరోగ్యం బాగలేదా, లేక కావాలని నటించిందా? తను కావాలనే మీకు మొహం చూపించలేదు, నటించింది. పిల్లలు తప్ప నాకు వాళ్ళమ్మ తెలియదు ఏసీపీ గారు. మీకు తెలియకూడదనే జానకిదేవి అలా చేసింది. మీరు కూడా జానకిదేవిని చూడలేదు కాబట్టి మీ ఆన్సర్ కూడా అదే కదా నిత్యా శ్రీనివాస్. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. సీ యూ అగైన్ మిస్ నిత్యా శ్రీనివాస్. ఇవ్వాలి అని బెదిరించే ముఠా ఒకటి ఈ సిటీలో తిరుగుతుంది అని నీకు చెప్పాను కదా, అదే జరిగింది. ఆ దివ్యని జైకి దగ్గర చేసి దివ్యని చూడకుండా ఉండలేని స్థితిని జైకి కల్పించి ఇప్పుడు జైని మాయం చేసి తను మాయమయ్యి డబ్బులు లాగాలని చూస్తోంది ఆ జానకి దేవి.